మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయంగా అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. వైసీపీకి రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అసమ్మతి నేతగా ఆయన గుర్తింపు పొందారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో జగన్ తనను కొనసాగించకపోవడం, తమ జిల్లాకి చెందిన ఆదిమూలపు సురేష్ను కొనసాగించడం వంటివి బాలినేనికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. అప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతితోనే ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరేందుకు సిద్ధమవుతుండగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వీరి మధ్య ఫ్లెక్సీ వార్ కూడా మొదలైంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఊహించని విధంగా ఒంగోలులో రాజకీయం మారిపోయింది. మొదటి నుంచి బాలినేనికి దామచర్ల జనార్దన్కు మధ్య రాజకీయ వైరం ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో కూడా ముద్రించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయించి వెంటనే వాటిని తొలగింపజేశారు కూడా. ఇకపై ఇటువంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇంకా బాలినేని పార్టీలో చేరకుండానే వీరి మధ్య వివాదం మరోసారి రాజుకుంది. బాలినేని జనసేనలో చేరిన దామచర్లతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు నిన్న బాలినేని వంటి అవినీతిపరుణ్ణి ఏ పార్టీలోకి వెళ్ళినా వదిలేది లేదని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల ఈ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పోరాటం చేశాం. ఒంగోలులో టీడీపీ శ్రేణులపైన నాపైన బాలినేని 32 కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబును కూడా దూషించారు. అధికారం పోయి 100 రోజులు గడవకముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల్లోంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత 5 ఏళ్లలో ఆయన చేసిన అక్రమాలని బయటకు తీస్తాం. వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితే వస్తే మేము రాజకీయాల నుంచి వైదొలుగుతామని దామచర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముందు రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సిందే.